రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 94వ సంకీర్తన 17వ చరణము. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. మరి ఇక్కడ మనం గనక చూస్తే భక్తుడు తెలియచేసినటువంటి మాటలు, మరి దేవుడు గనక సహాయం చేయకపోతే మనము మానవులమైనటువంటి మనము ఏ స్థితిలో ఉంటాము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి నిజమే కదా, దేవుడు మనకి సహాయం చేసి ఉన్నాడు కనుకనే మనం ఇంకను కూడా జీవించున్నటువంటి వారం. ఆయన సహాయకుడిగా ఉన్నాడు కనుకనే మరి అనేక సార్లు పడిపోయినటువంటి మనము లేవనెత్తబడ్డాము. ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు కనుకనే ఆపత్కాలంలోంచి మనం తప్పించబడ్డాం. ఆయన మనకి సహాయకుడిగా ఉన్నాడు కనుకనే మన కంట నీరు ఆయన తుడిచి ఉన్నాడు. అనేకమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి మనం బయటపడ్డాం. ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు కనుకనే మరణం అనేటువంటి చెరసాల నుంచి ఆయన మనల్ని విమోచించాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సహాయాన్ని కోరుకునేటువంటి వారంగా ఉండాలి. మరి మనం అనుకుంటాం చాలాసార్లు నా బలము, నా జ్ఞానము, నా శక్తి అని. కానీ అవేమీ కాదు. కానీ జీవించుచున్నాము అని అంటే అది ఆయన కృప మాత్రమే. బ్రతికి ఉన్నాము అంటే అది ఆయన కృప మాత్రమే. గనుక దేవుని యొక్క సహాయంకు మనం ఎప్పుడు కూడా వచ్చేటువంటి వారము ఉండాలి. ఈ లోకంలో మనకు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు మన పక్షాన ఉన్నా ఉండకపోయినా ఆయన మన పక్షాన ఉంటాడు. ఆయన మరి తన యొక్క గొప్ప కార్యములను మన పక్షాన జరిగించేటువంటి వాడుగా ఉంటాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఆధారపడేటువంటి వారము ఉందాం. మరి ఆ సహాయకుడిని ఎల్లప్పుడూ కూడా మనం ఘనపరిచేటువంటి వారము ఉందాం. మరి మనము ఈ లోకంలో దేనిని కూడా వెంబడించకుండా దేవుడు మాత్రమే వెంబడించేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాకరుణ మీకు వందనాలు. ప్రేమస్వరూపి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, నీవే సహాయం చేయకపోతే మేమేమైపోదాము ప్రభా. నీ సహాయం వల్లనే మేము ఇంకనూ బ్రతికి ఉంటున్నాం. దీనికి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి బిడ్డలంగా ఉంటూ ఎల్లప్పుడూ ప్రభా మీ పైన ఆధారపడి ముందు కొనసాగుటకు మాకు నేర్పించమని అయా నా తండ్రి, నా ప్రభా, అయా మీరు మమ్మల్ని రక్షించినందుకే మీకు కోట్లాది స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.